దిస్ ఈస్ గరిష్ట రెడ్ గోల్డ్ ప్రాజెక్ట్ అండి. ఈ గరిష్ట రెడ్ గోల్డ్ అనేది ఒక మండలకు ఉంటుంది. మండల కూడా ఎంత అంటే కేవలం ఒక 300 to 400 మీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. అది కూడా వచ్చి మన మండలి వచ్చి మన కంటికి కనిపిస్తున్నంత డిస్టెన్స్లో ఉంటుంది. జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్. ఈ మండల హెడ్ క్వార్టర్ కూడా ఏదో మామూలుగా దీనిపైన ఏమేమి ప్రాజెక్ట్ హైలైట్స్ ఉన్నాయని అంటే మనకు కనిపిస్తున్న నియర్ బై ఏదైతే ఉన్నదో అది వచ్చి హై స్కూల్ అండి. ఈ మండల హెడ్ క్వార్టర్ హై స్కూల్ అది. ఈ టవర్ కనిపిస్తుంది వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ అండి. ఈ హై స్కూల్కి ఆపోజిట్ వచ్చి పిఎస్ మనకి పోలీస్ స్టేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏమని అంటే ఈ మండలికి వచ్చి మనకు 30 పడకలతో వచ్చి హాస్పిటల్ కూడా, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉన్నది. నెక్స్ట్ సిటీ కనెక్టివిటీ వచ్చి బస్సులు కూడా మనకు బస్ స్టాప్ కూడా ఇక్కడ ఉంటుంది మన మండల హెడ్ క్వార్టర్కి. ఈ మండలంలోకి వచ్చి మనకి కమర్షియల్గా వచ్చి మనకి 30,000 to 40,000 నడుస్తున్నది. ఈ మండల హెడ్ క్వార్టర్కి వచ్చి కేవలం మనం ఒక 300 to 400 మీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉన్నాము ఈ రెడ్ గోల్డ్ ప్రాజెక్ట్ అనేది. ఈ ప్రాజెక్ట్లో మనం వచ్చి కేవలం మనం ఈ 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటూ మనం వచ్చి కంపెనీ కోడ్ చేస్తుంది చాలా తక్కువ ప్రైస్ అండి. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్కి కూడా అందుబాటులో ఉండే ప్రైస్లో మన కంపెనీ కోడ్ చేసింది. అట్లానే మనకి దీంట్లో పేమెంట్స్ అంటే 30 to 40 రోడ్స్, 30 feet రోడ్స్, 40 feet రోడ్స్ కంపెనీ వచ్చి డిజైన్ చేసింది. ఫామ్ ల్యాండ్ అంటే ఈ రోజుల్లో 15 to 20 feet, 25 feet అనేది కంపెనీ ఇచ్చే చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ గరిష్ట ప్రాజెక్ట్ ఏం చేసిందంటే ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి కూడా రోడ్లు చిన్నగా ఉంటే బాగోదని చెప్పేసి 30 feet రోడ్స్, ఇది మనకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చి 30 feet రోడ్, ఇది వచ్చి 25 feet రోడ్స్. ఇట్లా వచ్చి మన కంపెనీ వచ్చి ఒక రిసార్ట్ కూడా దీంట్లో కాన్సెప్ట్ చేసింది. ఈ రిసార్ట్ కూడా ఏమని అంటే ప్రతి ఒక్క ఈ ప్రాజెక్ట్కి చుట్టూ వచ్చి మనకి కాంపౌండ్ వాళ్ళతో సహా మనకి సీసీ కెమెరా సెక్యూరిటీతో పాటు ఇస్తున్నది. సోలార్ సీసీ కెమెరాస్ రెగ్యులర్గా వచ్చి 24/7 మనకి సెక్యూరిటీ. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్లోకి వచ్చి ఒక రిసార్ట్ కూడా ఏమని అంటే మనకి కేవలం వచ్చి మన వరంగల్ హైవే ఏదైతే 160 మన ఇది ఉన్నదో 163 హైవే ఉన్నదో ఆ హైవేకి వచ్చి కేవలం 8 కిలోమీటర్ ఉంటుంది. ఇది వచ్చి మనకి బస్ కనెక్టివిటీ ఉన్నది. నెక్స్ట్ మనకి బ్లాక్ టాప్ రోడ్ అటాచ్మెంట్ రోడ్తోనే ఉంటుంది, ఏదో మనం మట్టి బాటలోకి వెళ్ళేది కాదు. తర్వాత ఇంకోటి ఏమంటే ఈ రిసార్ట్ కూడా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్కి వచ్చి ఒక రిసార్ట్కి వెళ్ళాలని అంటే చాలా పెద్ద భారం కనిపిస్తుంటుంది. ఆ భారం అనేది లేకుండా ప్రతి ఒక్క కస్టమర్కి కూడా తక్కువ బడ్జెట్లో కొనుక్కుంటూ ప్రతి ఒక్క కస్టమర్కి కూడా ఒక ప్లాట్ తీసుకున్న కంపెనీ వచ్చి ఇయర్లీ వన్స్ వచ్చి కంపెనీలో రిసార్ట్లో మెంబర్షిప్ ఫ్రీ ఇచ్చే విధంగా మన కంపెనీ డిజైన్ చేసింది. దాంట్లో వచ్చి ఇది మన ప్రాజెక్ట్ మన బ్రోచర్ అండి. ఈ లేఅవుట్ వచ్చి మనకి 149 ప్లాట్స్ ఉన్నాయి. ఈ ప్లాట్స్ కూడా ఆల్మోస్ట్ మన 2 weeksలోనే దాదాపు 60% సోల్డ్ అవుట్ అయ్యింది. మనం ఈ మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ వరకు మొత్తం క్లోజ్ చేద్దామన్న కాన్సెప్ట్తో మన కంపెనీ అనుకుంటుంది. ఖచ్చితంగా క్లోజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే బడ్జెట్ కాబట్టి ప్రతి ఒక్కరు ప్లాన్ చేయొచ్చు. ఒక కూలి పని చేసుకున్న వాళ్ళు కూడా ఈరోజు ప్లాట్ కావాలనేసి తపన పడతారు, కానీ వాళ్ళు కొనుక్కోలేని బడ్జెట్లు ఉంటాయి కాబట్టి కొనుక్కోలేరు. ఈ ప్రాజెక్ట్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది, ఎవరైనా ప్లాన్ చేయొచ్చు. మన కంపెనీ అనేది ఎంత తక్కువ బడ్జెట్తో ఇస్తూ కూడా ఎంత మంచి సెక్యూరిటీ ఇస్తుందో చూడొచ్చు. మనకు చుట్టూ వచ్చి వీళ్ళ కాంపౌండ్ వాళ్ళు డిజైన్ చేస్తుంది. కాంపౌండ్ వాళ్ళతో సోలార్ సీసీ కెమెరాతో పాటు 24/7 సెక్యూరిటీ కూడా ఇస్తుంది. ఇంత మంచి అద్భుతమైన ప్రాజెక్ట్ అనేది మనకి ఇంత మండలకి నియర్ బైలో వచ్చి ఏ కంపెనీ కూడా డిజైన్ చేయలేదు. దిస్ ఈస్ రెడ్ గోల్డ్, గరిష్ట రెడ్ గోల్డ్ అనేది మంచి హైలైట్ ప్రాజెక్ట్.